వెనుజువేలా దేశ అధ్యక్షుడిని అతని సొంత భూమి నుంచి బలవంతంగా తీసుకురావడం అనేది కేవలం ఒక దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన ఘటన మాత్రమే కాదు. ఇది ప్రపంచం ముందు శక్తి ప్రదర్శన, అంతర్జాతీయ చట్టాలను దాటేసిన అడుగులు మరియు సార్వభౌమ సౌభ్రాతృత్వకు హెచ్చరిక. ఈ చర్య ద్వారా స్పష్టంగా చెప్పబడింది ఏంటంటే, ఎవరు ఎక్కువ శక్తి కలిగి ఉన్నారో వాళ్ళే చట్టాలను రాసుకుంటారు, వాళ్ళే ఆర్థిక రాజకీయ నియమాలు నిర్ణయిస్తారు అని. ప్రపంచం ఇప్పుడు రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ కంటే పవర్ బేస్డ్ గ్లోబల్ ఆర్డర్ వైపుకు సాగే సంకేతాలను చూపిస్తుంది. ఒక దేశ అధ్యక్షుడిని అతని సొంత గడ్డపై అరెస్ట్ చేసి అమెరికా కస్టడీలోకి తీసుకెళ్లడం, ఈ మొత్తం చర్య వెనుక ఉన్నటువంటి వ్యూహాత్మక కారణాలు మీకు తెలిస్తే కనుక మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. 2026 జనవరి 3న అమెరికా లార్జ్ స్కేల్ ఆపరేషన్ పేరుతో వెనుజువేలా మీద మిలిటరీ దాడి చేసింది. ఈ ఆపరేషన్లో యుఎస్ ఆర్మీకి చెందిన డెల్టా ఫోర్స్ CIA ప్లానింగ్తో కలిసి వెనుజువేలా రాజధాని కారకాస్లోని నికోలస్ మాడురో సేఫ్ హౌస్కి దూసుకెళ్లింది. వెనుజువేలా దేశ అధ్యక్షుడు అయినటువంటి మడురో మరియు అతని భార్యను వారు నిద్రలో ఉన్నప్పుడు బెడ్రూమ్ నుంచి బయటకు లాగి హ్యాండ్ కఫ్ వేసి దేశం బయటకి తీసుకువెళ్లారు. ఒక యుఎస్ హెలికాప్టర్ గన్ఫైర్కి గురైనా కింద పడకుండా సేఫ్గా తిరిగి బేస్కి వెళ్ళింది. యుఎస్ తరపున కేజువాలిటీలు లేవని అధికారికంగా చెప్పారు. ఆపరేషన్ పూర్తయ్యాక వెనుజువేలా దేశం సురక్షితంగా న్యాయబద్ధంగా కొత్త ప్రభుత్వానికి మారే వరకు అమెరికా తాత్కాలికంగా నియంత్రణ చేపడుతుందని ట్రంప్ చెప్పాడు. మడురో మరియు అతని భార్యను న్యూయార్క్ బ్రూక్లిన్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్కు తీసుకెళ్లి డ్రగ్ వెపన్స్ టెర్రరిజం సంబంధిత కేసులపై ఛార్జ్షీట్లు వేసే ప్రక్రియ మొదలైందని ట్రంప్ ప్రకటించాడు. ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అని పేరు పెట్టారు. డిసెంబర్ నుంచే ఈ మిషన్ ను పూర్తిగా గోప్యంగా ప్లాన్ చేశారు. అమెరికా ఎలిట్ ఫోర్సెస్ మడురో సేఫ్ హౌస్ కు అచ్చం పోలి ఉండేటటువంటి ఫుల్ స్కేల్ రిప్లికా నిర్మించి దానిపైన ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేశాయి. ఎంట్రీ పాయింట్లు ఎక్కడ ఉండాలి, బుల్లెట్ ప్రూఫ్ డోర్లను ఎలా బ్రీచ్ చేయాలి, హెలికాప్టర్లు ఎక్కడ ల్యాండ్ కావాలి అన్న ప్రతి అంశాన్ని ముందుగానే పరీక్షించారు. మిలిటరీ స్ట్రైక్స్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే డెల్టా ఫోర్స్ టీం కారాకాస్లోకి ప్రవేశించింది. హెవీ వెపన్స్, బ్లో టార్చ్లు, డోర్ బ్రీచింగ్ కిట్స్ తో వచ్చిన బృందం ఇంపెంట్రబుల్ స్టీల్ డోర్ గా డిజైన్ చేసిన ఎంట్రన్స్ పాయింట్లను కొన్ని సెకండ్లలోనే బ్రీచ్ చేశారు. ఈ మొత్తం ప్లాన్ యుఎస్ కాంగ్రెస్ కు ముందే చెప్పలేదు. ఎటువంటి పబ్లిక్ డిస్కషన్, ఓపెన్ ఓటింగ్ లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా సీక్రెట్ గా అమలు చేశారు. యుఎస్ లోని కొందరు సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు తర్వాత ఈ విషయంపై కోపం వ్యక్తం చేస్తూ ఇంత పెద్ద మిలిటరీ యాక్షన్ కి ముందు కనీసం లా మేకర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని రెజిమెంట్ ప్రశ్నించడం జరిగింది. వెనుజువేలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని అమెరికా బంధించే విషయంలో ప్రపంచ దేశాలన్నీ నిట్ట నిలువున చీలిపోయాయి. చట్టవిరుద్ధమైన దురాక్రమణను లాటిన్ అమెరికా ప్రధాన దేశాలు చైనా, రష్యా, ఇరాన్ విస్పష్టంగా ఖండించాయి. అమెరికా మిత్ర దేశాలు మాత్రం ఈ దాడి వెనుజువేలాకు స్వాతంత్రం ప్రసాదించే దిశగా వేసినటువంటి అడుగులని అంటున్నాయి. అమెరికా చేసిన అటాక్ పై కొన్ని దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇరాన్ విదేశాంగ శాఖ ఈ దాడిని జాతీయ సార్వభౌమత్వంపై ఘోర ఉల్లంఘనగా పేర్కొంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరింది. క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగేజ్ ఈ దాడులను పిరిగిపన్న చర్యలుగా విమర్శించారు. చైనా, రష్యా, ఫ్రాన్స్, బొలివియా, చిలీ కూడా ఖండించింది. భారత్లో సిపిఐఎం పార్టీ కూడా ఈ దాడులను అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వెనుజువేలా అధ్యక్షుడు నికోలస్ మడురో అరెస్టు అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రస్తావిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సవాలు విసిరారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనుజువేలా అధ్యక్షుడు మడురోను అతని సొంత దేశంలోనే పట్టుకొని అమెరికాకు తీసుకెళ్లగలిగితే, అదే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాకిస్తాన్కు వెళ్లి 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారులైనటువంటి మసూద్ అజర్తో పాటు లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులను అరెస్టు చేసి భారత్కు తీసుకురావాలని ఆయన అన్నారు. అమెరికా ఇలా చేయగలిగినప్పుడు 26/11 అటాక్ ఉగ్రవాదులను పాకిస్తాన్ నుంచి భారత్కు తీసుకురావడం అంత కష్టం కాదని అంటూ ఈ అంశంపై ప్రధాని మోదీ గారికి ఓవైసీ సవాలు విసిరారు. మరోవైపు ట్రంప్ తన అధికారిక ప్రకటనలో ఈ దాడిని రెజిమ్ చేంజ్ చర్యగా కాకుండా ఒక లా ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ గా అభివర్ణించారు. ఆయన మాటల్లో వెనుజువేలా అధ్యక్షుడు నికోలస్ మడురో ఒక నార్కో టెర్రరిస్ట్ అని పేర్కొన్నారు. మడురోపై 2020 నుంచి అమెరికా కోర్టులో కో టెర్రరిజం, కోకైన్ స్మగ్లింగ్, వెపన్ కాన్స్పిరసీ వంటి తీవ్రమైనటువంటి క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని ట్రంప్ గుర్తు చేశారు. అందుకే ఈ చర్యను రాజకీయ అధికార మార్పుగా కాకుండా ఒక నేరస్తుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టే చర్యగా మాత్రమే అమెరికా చూస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు
అమెరికా చేసింది ఒకటే, ఒక క్రిమినల్ను అరెస్ట్ చేసింది అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు తెలిపారు. అదే అధికారిక స్టేట్మెంట్లో ట్రంప్ మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. ఈ ఆపరేషన్కు ఖర్చైన వ్యయానికి రీఇంబర్స్మెంట్ పేరుతో వెనుజువేలా నుంచి అమెరికా భారీ స్థాయిలో సంపదను తిరిగి తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇందులో వెనుజువేలా వద్ద ఉన్నటువంటి ఆయిల్, గోల్డ్తో పాటు ఇతర విలువైన అసెట్స్ కూడా ఉంటాయని ట్రంప్ పేర్కొన్నారు. అంటే పబ్లిక్గా చూస్తే ఈ చర్యను కౌంటర్ నార్కోటిక్స్, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్గా చూపిస్తున్నప్పటికీ వాస్తవంగా చూస్తే వెనుజువేలా సహజ వనరులు మరియు ఆర్థిక అసెట్స్ పై నియంత్రణ సాధించాలనే అజెండా స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ప్రకటనలతో ఇది కేవలం భద్రతా చర్య మాత్రమే కాకుండా రిసోర్స్ టేక్ ఓవర్కు దారితీసే వ్యూహాత్మక చర్యగా మారిందన్న అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతుంది. ఒక దేశ అధ్యక్షుడిని అతని సొంత గడ్డపై అరెస్ట్ చేసి అమెరికా కస్టడీలోకి తీసుకెళ్లడం, ఈ మొత్తం చర్య వెనుక ఉన్నటువంటి అసలు వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది వెనుజువేలా ఆయిల్ సంపద. వెనుజువేలా దగ్గర ప్రపంచంలోని అతిపెద్ద ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. అంచనాల ప్రకారం అక్కడ 300 బిలియన్ బ్యారెల్స్కు మించినటువంటి చమురు నిల్వలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోని అతిపెద్ద ప్రూవెన్ ఆయిల్ నిల్వలలో ఒకటిగా గుర్తించబడుతున్నాయి. కొన్ని అంతర్జాతీయ అంచనాల ప్రకారం ఈ నిల్వలు సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ కంటే కూడా ఎక్కువగా ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సోషలిస్టు పాలసీలు, దీర్ఘకాలిక ఆర్థిక మిస్మేనేజ్మెంట్, అమెరికా, యూరప్ విధించిన కఠినమైన ఆంక్షలు, యుఎస్, EU శాంక్షన్స్, ఆధునిక టెక్నాలజీ మరియు విదేశీ ఇన్వెస్ట్మెంట్ల లోపం కారణంగా వెనుజువేలా తన అపారమైనటువంటి ఆయిల్ సంపదను స్వయంగా పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. ఫలితంగా దేశంలో చమురు ఉత్పత్తి మరియు ఎగుమతులు భారీగా క్షీణించాయి. ఇది వెనుజువేలా ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణంగా మారింది. ఈ బలహీన పరిస్థితిని పర్ఫెక్ట్ ఆపర్చునిటీగా చూసి యుఎస్ కంపెనీలు అక్కడికి వచ్చి బిలియన్లు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రీబిల్డ్ చేసి ఆయిల్ ప్రొడక్షన్ పెంచి లాభాల్లో మేజర్ షేర్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయిల్ ఉన్న దేశానికి కేవలం డబ్బు మాత్రమే కాదు, రాజకీయ శక్తి, పవర్ కూడా వస్తుంది. ఎందుకంటే ఎవరి చేతిలో అయితే ఆయిల్ సప్లై ధరల మీద నియంత్రణ ఉందో వాళ్ళు ప్రపంచ ఎకానమీ, అంతర్జాతీయ రాజకీయాల మీద కూడా ప్రభావం చూపగలరు. ఆ ఆయిల్ మీద కంట్రోల్ తీసుకుంటే అమెరికాకి డబ్బు మాత్రమే కాదు, ప్రపంచ రాజకీయాల్లో పవర్ కూడా ఎక్కువ అవుతుంది. ఇక రెండవ కారణం పెట్రో డాలర్ సిస్టమ్. 1970 నుంచి ప్రపంచంలో ఎక్కువగా ఆయిల్ కొనుగోలు, అమ్మకాలు డాలర్లలోనే జరుగుతున్నాయి. ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, యూరోప్ కావచ్చు, ఎవరైనా ఆయిల్ కొన్నా డబ్బు మాత్రం US డాలర్లోనే చెల్లించాలి. ఆయిల్ కొనాలంటే ముందుగా డాలర్ కావాలి. అందుకే అన్ని దేశాలు తమ వద్ద డాలర్ రిజర్వ్ని నిల్వ చేస్తాయి. ఈ కారణంగా డాలర్కు ప్రపంచ ప్రధాన కరెన్సీ అంటే గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ అనే స్టేటస్ వచ్చింది. అలాగే ఇది ఇంకా కొనసాగుతుంది కూడా. అంతా కూడా డాలర్పై డిపెండ్ అవుతున్నందుకు అమెరికాకి ఒక స్పెషల్ పవర్ వచ్చింది. ఏ దేశం మీద కోపం వస్తే ఆ దేశానికి డాలర్ రావడాన్ని ఆపేయగలదు. ఆ దేశ బ్యాంకులకు యుఎస్ ఫైనాన్షియల్ సిస్టమ్ నుండి కట్ చేయగలదు. ఇలా చేస్తే ఆ దేశ ఎకానమీకి తీవ్ర ఇబ్బంది వస్తుంది. ఎప్పుడైనా ఫైనాన్షియల్ సెంక్షన్స్ పెట్టి డాలర్ సప్లై, యుఎస్ బ్యాంకింగ్ సిస్టమ్ యాక్సెస్ కట్ చేస్తే ఏ దేశానైనా ఆర్థికంగా మోకాలపై పెట్టే సామర్థ్యం ఉంటుంది. వెనుజువేలా కొన్ని రోజుల క్రితం ఈ పెట్రో డాలర్ సిస్టమ్కి బోల్డ్ ఛాలెంజ్ వేసింది. వెనుజువేలా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నాలు భాగంగా చైనాతో యువాన్ కరెన్సీలో ఆయిల్ ట్రేడ్ ప్రారంభించింది. అలాగే రష్యాతో నాన్ డాలర్ ఫైనాన్షియల్ అరేంజ్మెంట్స్ చేసుకుని ఇంధన లావాదేవీలు నిర్వహించేందుకు అడుగులు వేసింది. అంతేకాదు ఇరాన్తో బార్డర్ స్టైల్ ఎనర్జీ డీల్స్ కూడా ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రయత్నించింది. రష్యాతో డాలర్ కాకుండా ఇతర కరెన్సీలో సెటిల్మెంట్ కోసం ఒప్పందాలు చేసుకుంది. ఇరాన్తో బార్డర్ స్టైల్ ఆయిల్కు బదులుగా వేరే వస్తువులు, సేవలు ఇచ్చే డీల్స్ ప్రయత్నించింది. అంటే యుఎస్కి బ్యాక్వర్డ్ అయిన లాటిన్ అమెరికాలోనే ఒక దేశం డాలర్ను బైపాస్ చేయడానికి ప్రయత్నించడం, ఇది ప్యూర్ జియోపొలిటికల్ కు రెడ్ అలర్ట్ లాంటిది. చరిత్రలో ఇరాక్ యూరోలో ఆయిల్ అమ్మాలని చెప్పిన తర్వాత లిబియా గోల్డ్ బేస్డ్ ఆఫ్రికన్ కరెన్సీ ఐడియా తీసుకురాగానే అక్కడ కూడా తర్వాత రెజిమ్ చేంజ్ యుద్ధాలు జరిగాయి. డాలర్లోనే ఆయిల్ ట్రేడ్ జరగాలనే వ్యవస్థే అమెరికా గ్లోబల్ పవర్కు పునాది. ఈ వ్యవస్థను బైపాస్ చేయాలని ప్రయత్నించిన దేశాలు వెనుజువేలా, ఇరాక్, లిబియా వంటి దేశాలు అమెరికా దృష్టిలో క్రమంగా హై రిస్క్ టార్గెటెడ్గా మారాయి. డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీసే ఏ ప్రయత్నమైనా అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు ప్రత్యక్ష సవాలుగా భావించబడుతుంది. అయితే ట్రంప్ తన ప్రకటనలో వెనుజువేలా అంశాన్ని స్పష్టంగా వెస్టర్న్ హెమిస్ఫియర్ డాక్ట్రిన్తో లింక్ చేశారు. మా హెమిస్ఫియర్లోకి బయటి అడ్వైజరీ కాంపిటేటర్లు చైనా, రష్యా, ఇరాన్ వంటి దేశాలు ప్రవేశించడానికి అమెరికా అనుమతించదని ఆయన హెచ్చరించారు. ఈ దేశాలు మా ప్రాంతాన్ని అస్థిరపరచలేవని, ఇక్కడ తన ప్రభావాన్ని లేదా ఆపరేషన్ బేస్లను ఏర్పాటు చేసుకోలేవని ట్రంప్ స్పష్టం చేశాడు. అంటే అమెరికా దృష్టిలో పోలార్ ప్రాంతం నుంచి అంటార్కిటికా వరకు ఉన్న మొత్తం వెస్టర్న్ హెమిస్ఫియర్ తమ ప్రత్యేక ప్రభావ ప్రాంతం. ఈ ప్రాంతంలో చైనా, రష్యా, ఇరాన్ వంటి ప్రత్యర్థి శక్తులు స్థిరపడడం లేదా వ్యూహాత్మక కార్యకలాపాలు నిర్వహించడం అంగీకరించదగిన విషయం కాదని అమెరికా స్పష్టంగా
స్పష్టమైన సందేశం ఇస్తోంది. ఇదే స్లోగన్ ని రేపు చైనా కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఇండియా అమెరికాతో క్వాడ్తో కలిసి మా సరిహద్దులకు దగ్గరగా అన్ఫ్రెండ్లీ అలయన్స్ నిర్మిస్తుంది. మా జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడింది, అందుకే మేము సెక్యూరిటీ కారణాలతో ఆపరేషన్ చేపట్టామనే డిఫెన్స్ ను చూపిస్తూ లడాఖ్ మరియు అరుణాచల్ ప్రాంతాల్లో చైనా మరింత అగ్రెసివ్ చర్యలకు దిగే ప్రమాదం కూడా ఉంది. ఈ విధంగా రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ అనే భావన క్రమంగా పక్కకు నెట్టబడుతుంది. దాని స్థానంలో ఎవరి దగ్గరైతే శక్తి ఉందో వాళ్ళే చట్టం రాసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక న్యూ ఇంపీరియలిజం గేమ్ స్ట్రక్చర్ గా మారుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఒక దేశం మరొక దేశంపై సైనిక చర్య తీసుకోవాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనుమతి అవసరం. అంతర్జాతీయ చట్టాలను అందరూ గౌరవించాలి, ఎవరికి ప్రత్యేక మినహాయింపు అనేది ఉండకూడదు. కానీ ఈ ఘటనలో యుఎన్ అనుమతి లేకుండా, యుఎస్ కాంగ్రెస్ ఆమోదం కూడా లేకుండానే వెనిజువేలా అధ్యక్షుడిని అరెస్ట్ చేశామని, ఇప్పుడు ఆ దేశాన్ని మేమే రన్ చేస్తామని అమెరికా ప్రకటిస్తోంది. ఈ ఆపరేషన్ ను మొత్తం యుఎస్ కాంగ్రెస్ ని ముందుగానే బైపాస్ చేసి వార్ పవర్ సంబంధిత సాధారణ నిబంధనలు లెక్కకు తీసుకోకుండా సింగిల్ ఎగ్జిక్యూటివ్ డిసిషన్ మీదే నడిచింది. ఇంటర్నేషనల్ లా దృష్టిలో చూస్తే ఒక సార్వభౌమ దేశ అధ్యక్షుడిని అతని సొంత దేశం నుంచే మిలిటరీ ఫోర్స్ ఉపయోగించి బలవంతంగా తీసుకెళ్లడం, అలాగే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మ్యాండేట్ లేకుండా రెజిమ్ చేంజ్ ఎఫెక్ట్ ను సృష్టించడం అన్నవి రెండు సావరెనిటీ మరియు నాన్ ఇంటర్వెన్షన్ అనే మౌలిక అంతర్జాతీయ సూత్రాలకు నేరుగా విరుద్ధమైన చర్యలుగా పరిగణించబడతాయి. ఈ నేపథ్యంలో వెనిజువేలా కేసు అమెరికాకు ఎదురుగా నిలిచే లేదా దాని ప్రభావానికి బయట నడవాలని ప్రయత్నించే దేశాలన్నిటికీ ఒక స్పష్టమైనటువంటి హెచ్చరికలా మారింది. ముఖ్యంగా డాలర్కు బదులుగా ఇతర కరెన్సీలో ట్రేడ్ చేయడం, స్వతంత్ర విదేశీ విధానం అనుసరించడం, బ్రిక్స్ వంటి ప్రత్యామ్నాయ గ్లోబల్ గ్రూపుల్లో చురుకుగా పాల్గొనడం లాంటి దేశాలను అమెరికా ఇప్పుడు మరింత దగ్గరగా గమనిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్రిక్స్ అంటే కొన్ని ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల సమాఖ్య. బ్రిక్స్ అంటే బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఈ దేశాలు కలిసి ఏర్పరిచిన ప్రత్యామ్నాయ గ్లోబల్ వేదికనే బ్రిక్స్ అని అంటారు. అనాలిస్టుల మాటల్లో క్యూబా ఆర్థికంగా బలహీనంగా ఉండడం వల్ల దానిపై చర్యలు తీసుకోవడం అమెరికాకు తేలికగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఇరాన్ ఒక బలమైన దేశమైనప్పటికీ అమెరికాతో ఉన్న దీర్ఘకాలిక శత్రుత్వం కారణంగా ఏదో ఒక దశలో దానిపై కూడా కఠినమైన చర్యలు వచ్చే అవకాశం పూర్తిగా కొట్టిపారేలేమని అంతర్జాతీయ రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఈ పరిణామాలు రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ కంటే పవర్ బేస్డ్ గ్లోబల్ ఆర్డర్ వైపు ప్రపంచం నెమ్మదిగా జారుతున్నదని సంకేతాలు కనిపిస్తున్నాయి. బ్రిక్స్ దేశాలు డాలర్ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం అమెరికాకు పెద్ద సవాలుగా మారింది. చైనా, రష్యా వెనిజువేలా యాక్షన్ను ఖండిస్తూనే తమ మిలిటరీ శక్తి, న్యూక్లియర్ డిటరెన్స్ ప్రాంతీయ కూటములను మరింత బలపరుస్తున్నాయి. అంతర్జాతీయ చట్టాలు, యుఎన్ నియమాలపై మాత్రమే ఆధారపడితే సరిపోదని, స్వంత పవర్ లేకపోతే రేపు తమపై కూడా వెనిజువేలా తరహా చర్యలకు కారణాలు చూపవచ్చని ఈ దేశాలు భావిస్తున్నాయి. మన ఇండియా యుఎస్ తో కౌడ్ డిఫెన్స్ టెక్నాలజీ రంగాల్లో దగ్గరైన స్నేహం గ్యారంటీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. కౌడ్ అంటే 4 దేశాల మిలిటరీ అండ్ డిఫెన్స్ కూటమి. యు అంటే యునైటెడ్ స్టేట్స్, జే అంటే జపాన్, ఏ అంటే ఆస్ట్రేలియా, ఐ అంటే ఇండియా. అయితే నిజమైన భద్రత అనేది ఆర్థిక బలం, టెక్నాలజీ, డిఫెన్స్, డిప్లొమసీలో స్వయం సామర్థ్యమే. వెనిజువేలా ఘటనలు చూస్తే నియమాల ఆధారిత ప్రపంచ వ్యవస్థ బలహీనమై శక్తి ఉన్న వారి నిర్ణయాలు తీసుకునే పవర్ బేస్డ్ ఇంపీరియలిజం మళ్ళీ బలపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రపంచం ఇప్పటికే అత్యాధునిక టెక్నాలజీ పరిణామాల దశకు చేరుకుంది. మనిషి అనగారికత నుండి నాగరికత వైపున అడుగులు వేస్తున్నప్పటికీ కొన్ని దేశాలు తమ టెక్నాలజీ శక్తిని, ఆర్థిక సామర్థ్యాన్ని సామాన్యులపై దౌర్జన్యం చేయడానికి, ఇతర దేశాల పాలసీలను ప్రభావితం చేయడానికి ఉపయోగిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో మనం సాధారణ అభివృద్ధి, డెవలప్మెంట్ అని భావించే ప్రతి పరిశ్రమ, ప్రతి బడ్జెట్ క్షేత్రం, ప్రతి వ్యవహారం వాస్తవానికి ఒక జియోపొలిటికల్ శక్తి ప్రదర్శనగా మారుతుంది. అయితే ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల చాలా దేశాలు కూడా ప్రభావితమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మన దేశం, మన ప్రజలు ఈ పరిస్థితిలో నిరుపయోగంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెరుగుతున్న ధరలు, భద్రతా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఇదే: మన డెవలప్మెంట్ నిజంగా పురోగమనమా లేదా శక్తి దృష్టితో ఇతరులపై ఆధిపత్యం ప్రదర్శించే ఒక దారుణ వ్యూహానికి దారితీస్తుందా? ప్రపంచం ఇప్పుడు శక్తి ఆధారిత గ్లోబల్ ఆర్డర్ వైపునకు అడుగులు వేస్తుంది. మనం ఆ పాఠాలను గ్రహించడం చాలా ముఖ్యం. మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటో కామెంట్ ద్వారా తెలియచేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం
మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.